నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ఈ టారో కార్డ్స్ ద్వారా మీనరాశి కోసం తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి కోసం తెలుసుకునే ముందుగా ఈ మీనరాశి కిందకి ఏ నక్షత్రాలొస్తాయని తెలుసుకోవాలనుకునేటప్పుడు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మనకి ఈ మీనరాశి కిందకి వస్తాయి. సో, మనకి టారో కార్డ్స్ ద్వారా మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది, ఏంటి అనేది తెలుసుకునే ముందుగా నా ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని మాత్రం రాయడం మర్చిపోవద్దండి. అలాగే మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా బావుంది మీనరాశికి. జూన్ నెల మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా బావుంది. ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మీకు ఆర్థికంగా హెల్పింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ బ్రదర్స్ ద్వారా గాని, సిస్టర్స్ ద్వారా గాని మీకు కొంచెం అమౌంట్‌లిచ్చే అవకాశాలున్నాయి. అంటే హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బిజినెస్ రంగంలో ఉన్నవారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జూన్ నెలలో ఉన్నాయి. కొంచెం క్యాష్ రొటేషన్ అవ్వకపోవడం గాని, పేమెంట్లు చేసే విషయంలో కొంచెం డిలే అవ్వడం గాని, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా జూన్ నెల చాలా మందగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఈ చదువు విషయంలో చదువుకుంటున్నటువంటి పిల్లలకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చదువుతారు. అలాగే ఎవరైతే ఈ మ్యారేజ్ కోసం సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మీనరాశి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో రెజ్యూమ్స్ పెట్టుకొని జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉద్యోగాలొచ్చి ఒక స్టాండర్డ్ అయ్యి సంఘంలో గౌరవప్రదమైనటువంటి ఒక మంచి ఉద్యోగంలో స్టాండర్డ్ అయ్యే అవకాశాలు మీనరాశి వాళ్ళకున్నాయండి. అలాగే మీరు ఎవరినైనా సరే ఏదైనా సైట్ తీసుకుందాం అనుకున్నా, ల్యాండ్ విషయంలో గానీ, ఏదైనా ఫ్లాట్ తీసుకుందాం అన్నా, ఏని విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం పొరపచ్చాలు ఉన్నప్పటికీ కూడా స్నేహభావంగా కలిసే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మానసికమైనటువంటి ఇబ్బందులు, సంఘర్షణ వల్ల, మెంటల్ టెన్షన్ వల్ల, బిజినెస్ విషయంలో అవ్వనివ్వండి, ఆఫీస్‌లో వర్క్ వల్ల అవ్వనివ్వండి, ఏదైనా సరే భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ జూన్ నెలలో ఈ జూన్ 25-30 దాకా కొంచెం మనశ్శాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఫ్రీగా, చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఈ ప్రేమికుల విషయంలో కొంచెం పొరపచ్చాలొచ్చే అవకాశాలు జూన్ నెలలో మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానమైనటువంటి ఈ ఈ ఈ అనుమానాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, అవి 25 తారీఖు తర్వాత ఈ జూన్‌లో 25 తర్వాత మనం దేనికి అనుమానాలు పడ్డాం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందువల్ల ఇలాగొచ్చిందని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ఇంత చిన్న సిల్లీ విషయానికి మన మధ్యన ఇంత అగాధ వచ్చేసిందా అని చెప్పి ఒకరికొకరు నవ్వుకొని మళ్ళీ కలుసుకొని చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సహజీవనం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కల్చర్ ఇప్పుడు ఈ సహజీవనం అనేది చాలా ఈ బెంగుళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సహజీవనం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకి మరీ చెప్తున్నాను. మీ మధ్యన కొంచెం క్లాషెస్ వచ్చే అవకాశం ఉన్నాయి. నేను చేస్తుంది తప్పా? రైటా? అనేటువంటి ఒక రకమైనటువంటి సంఘర్షణలకు లోనై ఉంటారు. సో, మీకు దానికొక సరైనటువంటి జూన్ నెల 25-30 తారీఖు మధ్యన మీరు చేస్తుంది కరెక్టా? కాదా? నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా? కాదనేది మీకొక సరైనటువంటి థాట్ అనేది వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది అనేది మీరే తప్పకుండా చూడండి. అంటే నేను చేస్తున్నది కరెక్టా? కాదనేది మీరు తెలుసుకోగలుగుతారు. అది మంచి విషయం అయితే మాత్రం చాలా హ్యాపీగా, సంతోషంగా లైఫ్‌ని లీడ్ చేసుకోగలుగుతారు. ఎవరు మన, ఎవరు పర, ఎవరి మనసులో ఏముంది ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ఆటోమేటిక్‌గా చూడండి. ఈ జూన్ నెల అంతా కూడా మీరు అసలు టోటల్ మీ పిక్చర్ అనేది మీ లైఫ్ తాలూకు పిక్చర్ అనేది అంతా కూడా మీకు జూన్ నెలలోనే మీకు కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు ఈ విపరీతమైన కోపం అంటే ఎవరి మీదైనా చిరాకు, అరిచేయడం, మనం తీసుకునేటువంటి అవతల వాళ్ళు చెప్పేది వినకపోవడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే ఎంతో కష్టపడతారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు. కానీ రాత్రి అయ్యేసరికి చిరాకు పడిపోయి ఒక్కసారి అరిచేయడం వల్ల మీరు ఉదయం నుంచి కష్టపడేటువంటి కష్టం అంతా కూడా పక్కకెళ్ళిపోయి మీ అరుపులు, మీ కోపమే కనిపిస్తుంటది. అలాంటప్పుడు మీరు తప్పకుండా ఉదయం మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక 15, 20 నిమిషాలు మెడిటేషన్, ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్‌ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు. అది ఆరోగ్యపరంగా అవనివ్వండి, పిల్లల కెరియర్ పరంగా అవనివ్వండి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ పరంగా అవనివ్వండి, ఏ విషయంలో అయినా సరే మనశ్శాంతంగా, కూల్‌గా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు.
ఈ మెడిటేషన్ వల్ల, ధ్యానం వల్ల. అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం 4 గంటలకి నా ఛానల్‌లో ఈ మెడిటేషన్ వల్ల ఉపయోగాలేంటి, ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను గాబట్టి, అది కూడా మీరు చూస్తారని చెప్పి నేను మనసారా ఆశిస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం మీనరాశి వాళ్ళ కోసం. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను. మీ జీవితానికి సంబంధించినటువంటి 90% హార్ట్ టచబుల్‌గా నేను ప్రతి విషయం కూడా చెప్తున్నాను. అది 90% సక్సెస్ రేట్ అందుతుంది. అందుకే మనకి ఇన్ని వేల మంది మనకి సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. ఇంత షార్ట్ టైమ్‌లో అనేది అర్థం చేసుకోండి. టారో కార్డ్స్ ద్వారా, అలాగే నామ నక్షత్రాల ద్వారా, రాసుల ద్వారా ప్రతి విషయంలో కూడా నేను చెప్తున్నాను. అన్నీ కూడా పెర్ఫెక్ట్‌గా ఉంటేనే నేను చెప్తాను. అందుకనే మీరందరికీ మరి మరి కోరుకుంటున్నాను నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. ఒక మంచి వీడియో చేసి మళ్ళీ కలుసుకుందాం. మీ దిలీప్ ఉంటానండి. జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.